సీట్స్ లాగండి, పైకి వెళ్ళండి. ఈ ఫిల్మ్ చేశారు, అది కూడా 4 నెంబర్స్. అంటే 20 years వీళ్ళకి ఎంతో ప్యాషన్ ఉంటే ఈ 4 నెంబర్స్ ఇలా జర్నీ చేస్తారని అనిపించి ఈ ఫిల్మ్కి నేను హెల్ప్ చేశాను కంప్లీట్గా. సో ఇంకా మీ అందరికీ తెలియజేసిన ఏంటంటే ఈ ఫిల్మ్ని ఈయన బ్యాంక్ జాబ్ చేస్తుంటారండి, అసలు ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటారు. సో ఓన్లీ సండే మాత్రమే షూట్ చేశారండి ఈ సినిమాని. అలా 1 year కూడా షూట్ చేశారు, కానీ ఎక్కడ కంటిన్యూటీ మిస్ అవ్వలేదు, కాస్ట్యూమ్స్ చేంజ్ అవ్వలేదు. అప్పుడు అనుకున్నా, అయ్యే బాబోయ్ ఇంత ఫ్యాషన్ ఉందా వీళ్ళకి అని చెప్పి ఇంకా వాళ్ళని ప్రోత్సహించడం కోసం అలా కంప్లీట్ చేస్తే నేను రాఖీ గారు ఒక ఫిల్మ్ చేస్తానండి, హెల్ప్ చేయాలంటే ఓకే దానికి ఏముందండి హెల్ప్ చేస్తానండి, ఎడ్యుకేషన్ గారికి అవసరం లేదు అసలు ఇచ్చారండి. ఎడిట్ చేస్తుంటే ఇంకా అవుతుంది ఎంత తీసారండి అంటే 3 గంటలు తీసారండి. వాళ్ళకు కూడా తెలియదు ఎంత తీసామని. దాన్ని అలా ట్రిమ్ చేస్తే అలా 2 గంటల సినిమా వచ్చింది. సో ఏదైనా ఆయన కళ నెరవేరిందండి. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు పురోహిత్ ద్వివేది, రవిశంకర్ ద్వివేదుల. ఈ చిన్నమ్మ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రముఖులందరికీ నా నమస్కారాలు. వాళ్ళని దయచేసి వాళ్ళందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు నవరా ప్రకాష్ గారు స్వాగతం సార్. శ్రీ విష్ణు స్కూల్ కరస్పాండెంట్ అయిన యాదవ్ కుమార్ గారు, దర్శకులు శ్రీ విష్ణు స్కూల్ కరస్పాండెంట్ దర్శకులు. సార్ విజయ్ కుమార్ గారు, విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత విజయ్ కుమార్ గారు స్వాగతం. రంగస్థల నాటక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన బాబినేని సాయి గారు వెల్కమ్ సార్. జాతీయ ఉత్తమ నటు అవార్డు గ్రహీత అయిన ఎఫ్ఎం బాబాయ్ గారు మాకు చాలా విధాలుగా చివరన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఆయన స్వాగతం. మరియు దహనం దర్శకులైన మూర్తి గారు, చిన్నమ్మ దర్శకుడైన ఎన్నప్పారావు గారు, సార్ ముందుగా నారా ప్రకాష్ గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా వచ్చిన చిత్రాన్ని తీసినటువంటి నాగేశ్వరరావు గారిని మనం అభినందించాలి. దానికి 2-3 కారణాలు. ఒకటి, ఆయన గతంలో కూడా 2 షార్ట్ ఫిల్మ్లు తీశారు. చూడడానికి మనిషి చాలా సాదాసీదాగా కనపడతాడు. చేతికి ఇప్పుడు డైరెక్షన్ అంటే యాక్సిడెంట్ 4 ఉంగరాలు, నల్ల బొట్టు, అక్కడ అలాగే ఫోన్ చేసి తీసుకోవడం, ఈ రకాలు ఉంటాయి డైరెక్ట్ అవ్వడం. ఆయన చూస్తే నా సినిమా
సింపుల్సిటీ అనేటప్పుడు ఆ ఆలోచన కూడా అలా సింపుల్గా ఉంటుంది. సినిమా తీసే వాళ్ళకి 3 లక్షణాలు ఉండాలండి. అవర్ ఫిల్మ్స్ డేర్ ఫిల్మ్స్ అని చెప్పి సతీశ్వర ఎవరైనా చాలా మంది తెలిసినప్పుడు బాబాయ్ గారు మాలాంటి ఏజ్లో ఆయన 3 పాయింట్స్ చెప్తారు. ఇంకా మంచి మాట్లాడాలి. ఒకటే స్టోర్ ఉండాలి, చుట్టూ ఉండాలి. రెండోది సామాజిక స్పృహ ఉండాలి. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన పట్ల అతనికి ఒక ఆలోచన దృక్పథం ఉండాలి. పూర్తి అవగాహన కూడా వస్తే మరి మంచిది. అవగాహన లేకపోతే నేర్చుకునేనా మనం చేయొచ్చు. ఇది 2వ లక్షణం ఉండాలి. మ్యాథ్స్ మీద బాగా చెప్పేస్తాం. 3వ లక్షణం ఏంటంటే నేటివిటీ ఉండాలి. నేటివిటీ ఉండాలంటే భారతదేశం సినిమా తీస్తే భారతదేశం సినిమా అనుకోవాలి తప్ప ఇదో రష్యాని అనుకోకూడదు. మనకు తెలుగు సినిమాల్లో తెలుసుకొని అమ్మాయి కలిస్తే డబ్బులు రష్యా అయిపోతారు. మన తిరిగి రావడానికి మళ్ళీ జాగ్రత్త అయిపోతారు. ఈ 3 లక్షలు ఉన్నాయి. అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమాలని నమ్ముతున్నాను. కాబట్టి ఆ విధంగా ఈ నాగేశ్వర అభివృద్ధి చేయాలి. ఇంకా చాలామంది మాట్లాడతారు కాబట్టి వారి అభిప్రాయాలు చెబుతారు. కానీ ఇందులో 2-3 కొన్ని లోపాలు కనపడే నాగేశ్వర చెప్పండి చెబుతాను. ఏమనుకోకండి. ఒకటి ఏంటంటే ఆ అమ్మాయిని మూగ అమ్మాయి లేదా వినపడదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. మన తెలుగు సినిమాలో హీరో కనపడి మాయం చేయాలి వస్తాడనమాట. అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వీటి హీరో సినిమా ఆ డాక్టర్ చెప్పే వరకు కూడా మనకి సినిమాలో ఆ అమ్మాయి మూగ పిల్లని ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అది గమనించాడు. రెండోది ఏంటంటే ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత అన్నారు. అలా అనుకున్న 10 సంవత్సరాల తర్వాత అన్నారు. అది కూడా అది గమనించాలి. ఎందుకంటే ఈ సినిమాని అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవార్డు కూడా పంపించడానికి అవకాశం లేదు. సినిమా ఆ అవార్డులో అక్కడ డైరెక్టర్తో చెప్పడం వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే కంటిన్యూ ఉండదు. అంటే పొద్దున్న ఓడియప్పుడు మధ్యాహ్నం ఓడియప్పుడు రాత్రి ఏదైతే చేస్తారో అవుతుంది. ఇలాగా ఈ ప్రేక్షకులు మించేపోతుంటాడు. ఎక్కడ ఇది కాన్సెప్ట్ అయిపోతాయి. అది కూడా మీరు దయచేసి బాగా అభ్యర్థి గురించి ఈ యాక్టర్ని సెలెక్ట్ చేయడం చాలా కేర్ఫుల్గా తీసుకుని చాలా అనిపిస్తుంది. అంటే ఏ పాత్రకి ఎవరుంటారు. ముఖ్యంగా యాక్టర్ ఒక అమ్మాయిని బాగా ప్రొడక్ట్ చేశారు. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటాయి. కానీ ఆ విధంగా కంటే ఇక్కడ బాగా చేస్తారు. సో ఆ విధంగా ఈ పిక్చర్ చాలా బాగుందని సమాజాన్ని పనికొట్టేది. ఒక మాట ఇచ్చారట. ఏమండి మాట్లాడుతూ నాకు ఎందుకు అవార్డ్స్ ఇస్తున్నారు? ఎక్కడ ఉచితంగా చేయలేదు కదా, డబ్బులు తీసుకునే కదా యాక్ట్ చేశాను. ఎందుకు నాకు అవార్డ్స్ ఇస్తున్నారని నేను ప్రశ్నించుకుంటే దాని జవాబు ఏంటంటే చేసే పని నిజాయితీగా చేస్తున్నాను కాబట్టి ఏమన్నారంటే నా సినిమాని చూసి బాగుపడ్డారో నాకు తెలియదు అని ఎవరు చెడిపోలేదు అలా. అలా అనడానికి అంత ధైర్యం ఉన్నటువంటి అభినందన కూడా అంతా లేకుండా ఆ సినిమా పట్ల సినిమా కళ పట్ల ఆయన ఉన్నటువంటి అధిక గౌరవం కనపడుతుంది. అలాంటి సమాజ సినిమాలో చాలా బాగా దాన్ని ప్రదర్శించారు. ఆయన అభినందించారు. సార్ క్షమించాలి. ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వైఎఫ్ఆర్ గారిని దీంట్లో నటించారు. ఆయన వేదికపై రావాల్సిందే కోరుతున్నాను. సార్ శ్రీవిష్ణు కరస్పాండెంట్ జ్ఞానకుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి.
వేదికను అందించినటువంటి పెద్దలు నాగ ప్రకాష్ గారికి, బాదంగే సాయి గారికి, అదేవిధంగా మనం ముందుగా పెంచుకునేటువంటి ఎఫ్ఎం బాబాయ్ గారికి, అదేవిధంగా వైఎంఆర్ గారికి, సార్ మూర్తి గారికి, అదేవిధంగా ఇంత మంచి మూవీని మనందరికీ చూపించినటువంటి డైరెక్టర్ గారు, అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పురోహిత్ సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంటైర్ టీమ్కి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నాను. చాలా చక్కగా ప్రయత్నించారని చూడాలి. 1000 అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది. అయితే ఒక అడుగు 20 సంవత్సరాల క్రితం వేస్తారని చెప్పారు. నేను 2వ అడుగు క్రితం గమనిస్తాను. చాలా బాగా ఒక ఫిల్మ్ని చూపించారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది నాకు. సొసైటీ ప్రిన్సిపల్ అయినటువంటి పిక్చర్ లాగా అనిపించింది. ఇందాక నలభై అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం అంటే నేను చెప్పాలా లేదా అని అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నాకైతే అనిపించింది దీన్ని బాగా ట్రిమ్ చేయాలని నా అభిప్రాయం. మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరి మనసులో ఏముందో అది నాకు నేరుగా ఒక డైరెక్టర్గా నన్ను ఇక్కడ పిలిచింది ఒక స్కూల్ ప్రిన్సిపల్ కానివ్వండి, లేదా ఒక ఫిల్మ్ డైరెక్టర్ కానివ్వండి, నాకున్నటువంటి అనుభవంతో నా మిత్రులు అప్పారావు గారికి నేను ఇచ్చే సమాధానం అనుకోవద్దు, అదే సజెషన్. దాన్ని ట్రిమ్ చేసి నవప్రకాష్ గారు చెప్పినట్టు ఒక అద్భుతమైనటువంటి ఫిల్మ్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి వారి పెద్దలు ఈ ఒకసారి చూపిస్తే వీళ్ళందరూ కూడా ఒక సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఇందులో క్యారెక్టర్స్ చేశారో వైఎంఆర్ గారు కానివ్వండి, వైఎంఆర్ గారు నా దగ్గర ఫిల్మ్స్ చేశారు, నా ఫిల్మ్స్లో చేశారు, వాళ్ళందరికీ మంచి అనుభవం ఉంది. అదేవిధంగా సుందర్ క్యారెక్టర్ కానివ్వండి, అదేవిధంగా చిన్నమ్మ క్యారెక్టర్ కానివ్వండి, చిన్నమ్మ ప్రక్కన ఉన్నటువంటి ఒక చిన్న పాప చాలా బాగా చేశారు. అలాగే ఒక ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఇందులో బాగా చేశారు. ఎవరు చేయలేదని లేదు, కానీ ప్రయత్నం అయితే గట్టిగా చేశారు. ఇంకా దీన్ని ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా చేస్తారు, ముందు ఇంకా బాగా చేయగలరని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం డిఓపి గారు కానివ్వండి, అక్కడ ఒక చిన్న ఇబ్బంది అయితే నాకు ఏమనిపించిందంటే వాయిస్ సరిగ్గా రీచ్ అవ్వట్లేదు అని నాకు అనిపించింది. బహుశా నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి ఏంటో నాకు తెలియలేదు. సిస్టమ్ బాగాలేదు, వాయిస్ని ఏదో చెప్పాలని మాత్రం చెప్పట్లేదు అంటే అలా అనిపిస్తుంది నాకు. వాయిస్ సరిగ్గా రీచ్ అవ్వలేనట్టు ఆర్ఆర్ ఇబ్బంది పెడుతుంటే అనిపిస్తుంది. అది ఒకసారి చూసుకోవాల్సింది కోరుతున్నాను. చాలా బాగుంది, చాలా చక్కగా చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేయాలని, అదేవిధంగా వయసులో ఉన్న ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఒక ఫిల్మ్ అవుతున్నప్పుడు దయచేసి వెనకడుగు వేయకుండా ఆ డైరెక్టర్ సంప్రదించడానికి ట్రై చేయండి. సంప్రదిస్తే పోయింది వస్తే క్యారెక్టర్ అవుతుంది, లేకపోతే ఇప్పుడు వస్తుంది. అందుకని నేను జరిగేది ఒకసారి ఫిల్మ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆర్టిస్టులు అందరూ కూడా ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీ ఫోటోలు పంపించడానికి ట్రై చేయండి. ఫిల్మ్స్ అవుతున్నాయి వైజాగ్లో, ఒక్కొక్కసారి వెతుక్కుంటున్నారు ఆర్టిస్టుల కోసం. అలాగే మనకి ఏపీ మా అనే ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అది కూడా చెప్పండి, దాన్ని బట్టి కావాల్సిన క్యారెక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అందరికీ కళాభిమానులకి, వేదికలో చేసిన మిత్రులకి, అలాగే పాత్రికేయ మిత్రులకి, అనేక మంది విశాఖపట్నంలో ఉన్నటువంటి రంగస్థల కళాకారులు, షార్ట్ ఫిల్మ్ కళాకారులు అందరూ ఉన్నారు. అందరికీ కూడా శుభాభినందనలు. చిన్నమ్మ 1 సంవత్సరం పాటు తీసేదని చెప్పి మా నాన్నకి గారు చెప్పారు. అయితే అప్పారావు గారు నాకు 16 సంవత్సరాల క్రితం అంటే 20 సంవత్సరాల క్రితం నేను ఒక ఫిల్మ్లో యాక్ట్ చేశాను. డబ్బు చక్రపాణి గారి డైరెక్టర్, దాంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అప్పటి నుంచి వచ్చేవాడిని. పురోహిత్ అందరూ దర్శకులు అయిన దాంట్లో ఆయన ఇద్దరు జరిగిన అధ్యయనంలో కూడా
ఈరోజు సినిమా గురించి చెప్పాలంటే నరప్రకాష్ గారు చాలా చెప్పేశారు. ఎందుకంటే ఫస్ట్ ట్రిమ్ చేయాలండి, ఎందుకంటే ప్రొలాగ్ అయింది. ఏదైతే ఆ శిల్పం ఉందో మంచిదండి కథ, మంచి కథ తీసుకున్నారు. చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ ఈ 2 గంటలు కాకుండా 1 గంట 1 గంట పావు అట్లా కానీ ట్రిమ్ చేయగలిగితే ఒక మంచి సినిమా అండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో నటించిన ఎవరో మాకు తెలియదు. అప్పారావు తెలుసు, కొత్త వాళ్ళతో మంచి ప్రయోగం ఉంది. అక్కడ యాక్ట్ చేశారు, కంటిన్యూటీ ఉందండి మొత్తంలో. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయగలిగితే అది నాకు తెలిసి నేషనల్ రూల్స్ ఉంటుంది. 2 లక్షలైనా మొదలుగా అయింది కాబట్టి మంచి సినిమాగా ఇంకా మారుతారన్నమాట. మళ్ళీ నవప్రకాశ్ గారు, బాబాయ్ గారు అందరూ చాలా మంది ఉన్నారు. చాలా మంది నేను చెప్పేది ఏంటంటే ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నవాళ్ళు కూడా నాకు తెలిసి 500 ప్రొడ్యూసర్ తయారవుతాయి. ఇంకొక ఇది వస్తుంది సినిమా చూడగానే మనం కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షలు చేస్తారు. టీచింగ్ కూడా ఒకటేనండి, మీరు అనుకున్న కథ, ఆ కథ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఉన్నారు వైద్యులు, అందరికీ కూర్చుని వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, మంచి ఇది కూడా మంచి నో డౌట్. కానీ 2 గంటల పాటు ఉన్నది, పాటలు లేకుండా ఒక పాట ఉంది, మంచి పాట ఉంది. రైట్లో ఎవరైనా మ్యూజిక్ బాగుంది. కానీ గంటలకు కూడా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ కంటిన్యూ సినిమా ఎక్కడ బోర్ లేదండి. విషయం నాకు రాత్రి చెప్పారు, మీరే బోర్ ఫీల్ అవ్వన్నారు. చూసాను అలా చూస్తూనే ఉన్నాం సినిమా. సరైన వెళ్ళే కానీ ఎన్నో మంచి సినిమా. నచ్చినట్టు దేవర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఓకే అందరూ మంచిగా పాప బాగా చేసింది అమ్మాయి. ఎందుకంటే అమ్మాయిని థియేటర్స్ జాయిన్ చేయించాలి సార్ త్రివేది గారు. మీ అమ్మాయి అనుకుంటా మన ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్స్ ఉంది కదా, మన కానీ అమ్మాయికి మెరుపులు చెప్పగలిగితే మీకు ఉండేది ఆ ప్యాషన్. ఎన్నిసార్లు తిరిగి కూడా అయినా అందరు చెప్తున్నారు. బట్ ఇవాళ అమ్మాయి ద్వారా మీకు అది ఇప్పుడు తీరిపోయినట్టు లేక అమ్మాయి బాగా చేసింది. కానీ అమ్మాయికి మన థియేటర్స్ కానీ ట్రైనింగ్ లాంటిది మరీ ఎక్కువ డబ్బులతో కాదు, మన గవర్నమెంట్ ఉంది కాబట్టి చేయండి ఆంధ్ర యూనివర్సిటీ. అట్లాగే మిగతా అందరికీ కూడా పేరు పేరు ముఖ్యంగా డిఓపి కెమెరా అయినా ఎక్కడున్నారా ఇది ఓకే, మీరు చాలా కష్టపడ్డారు. అందరికీ ప్రతి ఒక్కరికి కారణం ఏంటంటే కోవిడ్ తర్వాత ఎంతమంది అందరూ మా వాళ్ళే, పిఏ భాస్కర్ గారు అందరూ కూడా, రమేష్ యాదవ్, బాబుదేవి గారు అందరూ కూడా చాలా కాలం తర్వాత ఆ మధ్యలో షూటింగ్ మన యాదకుమార్ గారు షూటింగ్లో కలిసాం. మళ్ళీ వాళ్ళ రవితేజ గారు అందరూ కూడా పాత మిత్రుడు మన గోపీనాథ్ గారు, మిత్రులు కలిసి 20 years బ్యాక్ యాక్ట్ చేసామండి, 20 సంవత్సరాల క్రితం. అందరూ కూడా మళ్ళీ కలిపారు మన అన్నప్పారావు గారు. అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని, ఇటువంటి జరిగే కార్యక్రమం నాకు కూడా ఒక అవకాశం ఈ 4 మాటలు చెప్పేందుకు నాకు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా విశాఖపట్నం అనేది కళారంగ ఆకర్షిక, నాటకరంగ ఆకర్షిక, చలనచిత్ర ఆకర్షిక, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాటకాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నటులు కానీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడా లేదండి. బల్లబుద్ధి మరి చెప్తున్నాను, ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు మంచి మనుషులు ఉన్నటువంటి ఏకైక నగరం మన విశాఖపట్నం. ఇక్కడ ఇంతమంది వచ్చారు కదండి, ఇదే హైదరాబాద్లో నేను చూశాను. ఇక్కడ ఎవరు హైదరాబాద్లో ఉన్న నాకు ఇబ్బంది లేదు, బయట లేదు. 15-20 మంది అంత మించుంటారు. అది ఇక్కడ అలా కాదు. ఆయన ఎంతమంది చెప్తారు, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వస్తే ఇది మనది అని అందరూ రావడం జరిగింది. కొద్దిగా ప్రసాద్ గారు కూడా రావాలి, ఆయన రాకుండా ఉండడం అసలు ఏం ప్రసాద్ గారు. ఇది అర్జెంట్ పరిస్థితి కదా, ఇటువంటి మా అందరి కన్నా ముందు ఉంటారండి. వారికి కూడా ఈ సభాముఖంగా అక్కడ ఉన్నా సరే ఆయన మనసు ఇక్కడే ఉంటుందని నేను భావిస్తూ ఆయనకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీ మూవీ అసోసియేషన్ బాబాయ్ గారు మాట్లాడవలసింది, వయ్యప్పారావు గారు మాట్లాడవలసింది వచ్చింది సార్. ఆయన 365 రోజులు తీశారు కదా సినిమా. దాన్ని మనకి
గొప్పగా ఎడిటింగ్ చేసిన అందరికీ ఆత్మీయుడండి రామ్కి. నిజమేనండి, ముందు అది చెప్తాం అనుకుని ఇవన్నీ మాట్లాడచ్చు. ఎందుకంటే 3 గంటల సినిమాని ఆయన ఇంకా 2 గంటలకు ఎక్కడ తగ్గిద్దామని చూశాడు, కానీ తగ్గిద్దాం కావాలి. ఇది మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం అండి. ఈరోజు 2 గంటల పాటు జరిగినటువంటి సినిమా చూడడానికి వచ్చి ఓపిక కూర్చున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే కానీ మీరు చాలా బాగుంటుంది సినిమా ఆధ్యాత్మిక గ్రహించినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్నమ్మ అనేటువంటి సినిమాలో నేను నటించడానికి కారణం ఏంటంటే, నేను సినిమా షార్ట్ సినిమా వాళ్ళు తీస్తారా తీరా క్యారెక్టర్ డబ్బులు అడుగుతారా ఇవన్నీ నాకు తెలియదు. ఒక ఆడిషన్ జరుగుతుందంటే నేను వెళ్ళిపోతాను. నాతో పాటు కొంతమంది తీసుకుంటాను, కొంతమంది చెప్తాను. ఇందాక మాట్లాడుతూ రామ్జీ గారు చెప్పారు, 4 ఫ్రెండ్స్ తీశారు, డాక్టర్ తీశారు, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీశారు, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీశారు. నేను ఒకసారి జరిగిన ఆడిషన్స్కి నేను వెళ్ళి ఫోటోలు ఇస్తే దానిలో నేను సెలెక్ట్ కాలేదు, నాకు తగ్గ పాత్ర అందరూ లేదో తెలియదు. కానీ చిన్నమ్మ సినిమా తీసేటప్పుడే ఎన్టీఆర్ తెలుగుగా స్టార్ట్ చేశారు. ఈ సినిమా అవ్వడానికి పురోహిత్ గారికి, రవిశంకర్ గారికి బాధ్యత అర్పిస్తూ డైరెక్ట్ అప్పారావు గారు చెప్పారు కదా, మొత్తం క్యారెక్టర్ అన్ని రాసి ఈ క్యారెక్టర్ తీసిరా, ఒక్క క్యారెక్టర్ మాత్రం వదిలే ప్రిన్సిపల్ పక్కన, ఆ క్యారెక్టర్ క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి ఓ ఫోటో పడుతున్న ఆ ఫోటో సరిగేస్తే నెంబర్కి రైట్ చేస్తే అది కూడా చాలా డౌట్ పడుతుంది. 20 సంవత్సరాలు అయితే మీ నెంబర్ పనిచేస్తున్నారు లేదా అది నానే ఫోన్ చేసి అప్పారావు గారు ఎప్పుడో నాకు నెంబర్ ఇచ్చారు, మీరు ఇలా క్యారెక్టర్ చేయాల్సి ఉంటుంది, మీ నెంబర్ మళ్ళీ పనిచేస్తారు సార్ అంటే నేను ఆ ఎవరు నాకు తెలియదు. నేను వాళ్ళ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉంది, ఖచ్చితంగా మంచి ట్రైలర్ చేయగలిగితే అమ్మాయి మంచి కళాకారిగా తయారవుతుంది. విశాఖపట్నంలో ఆదిత్యాలు ఉన్నారనేది ఈ సినిమా ద్వారా మరొకసారి రుజువైంది. నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఉత్తమ నటుడు అయిన అవార్డు గ్రహీత అయిన అబ్దుల్ బాబాయ్ గారిని మాట్లాడవలసిందిగా వచ్చి మా సినిమాలో అయిన చివరగా వచ్చిన వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆయన. చివరి వాయిస్ ఓవర్ అయింది. హలో 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 నమస్కారానికి ప్రతి నమస్కారం. సంస్కారమైనటువంటి తెలుగు సంస్కృతిలో పుట్టినటువంటి తెలుగులో నమస్కారాన్ని మర్చిపోయి ఇంగ్లీష్లో నమస్కారం పెడితే వీటి నమస్కారానికి మనమైనా ప్రతి నమస్కారం పెట్టాలని సంస్కారం చూపించిన మీ సంస్కారానికి నా నమస్కారం. ఏం కావాలనుకున్నాను ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, రాజకీయానికి నోట్లు, వ్యాపారికి నోట్లు, జెంటిల్మెన్ సూట్లు, మిలిటరీమెన్ గుడ్లు, కూరగాయల గుడ్లు, చిన్నపిల్లలకి చాక్లెట్లలో మాలాంటి కళాకారులు కావాలి. ఇప్పుడు కొడుతుంటే మేము మాట్లాడుతూ ఉంటాం. మొత్తానికి సినిమా గురించి మాట్లాడాలంటే నాకు ఇది నచ్చలేదు సార్. నాకు ఈ పని నచ్చలేదు. ఎందుకంటే ఇంత మంచి సినిమాని ఇక్కడ వేసి ఇక్కడ పాటు చేసే కన్నా ఏ థియేటర్లో చూపించుంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ మాకు కాస్త ఇంకా ప్రాక్టికల్ మొహం కొడితే మాట్లాడారు. నచ్చలేదు నాకు నచ్చలేదు సినిమా కాదండి, ఈ విధానం నచ్చలేదు. చాలా బాగా చేశారండి. అంటే సత్యజిత్ రాయ్ గారి గురించి మీకు తెలియవచ్చు, అలాగే శ్యామ్ బెనగల్ గారని వాళ్ళ సినిమాలు మా చిన్నప్పుడు చూసేటప్పుడు ఏమిట్రా ఒక సీన్ని న్యాచురాలిటీ కోసం ఎంత సాగదీసుకుంటూ వెళ్తూ ఉంటాం అనుకునేవారు. ఆర్ట్ ఫిల్మ్ రాని దూరంగా పారిపోతుండేవారు. కానీ చూసేవాడిని నేను తప్పనిసరిగా ప్రతి సినిమా చూసేవాడిని. నాకు అది బాగా ఆ ఫార్మాట్ ఇష్టమయ్యేది. ఓ నరసింహరావు గారి మామూలు కానీ, అలాగే శ్యామ్ బెనగల్ గారిని,
లేదా సత్యజిత్ రాయ్ గారిది, ప్రభుత్వ కదా నరసింహరావు గారిది, మా భూమి ఆయన. సో ఒక న్యాచురల్ దీనికోసం తీసేవారు. అంటే ఒక వ్యక్తి బయలుదేరితే ఆ చొక్కా వేసుకున్న దగ్గర నుంచి, పెన్న జోబులో పెట్టుకున్న దగ్గర నుండి, కళ్ళజోడు తీసి పెట్టుకున్న దగ్గర నుండి చూపిస్తుండేవారు. కంటెంట్ చూస్తే చిన్నదే ఉండేది, కానీ సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ క్యారెక్టర్లో ప్రవేశించాం అనే ఫీల్తో సినిమాలు చేసేవారు. బ్లాక్ అండ్ వైట్ టైంలో ఓ మురుగయ్య గారి చాలా మన తెలుగులో అనుగ్రహం, ఇటువంటి సినిమాలన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది మనకి. అటువంటి భావన మళ్ళీ ఈరోజు నేను ఈ సినిమాలో చూశాను. ఒక డైరెక్టర్ కావాల్సిన లక్షణాలన్నీ మన అప్పారావు గారిలో కనిపించాయి. ఎందుకంటే సన్నివేశాన్ని ఏమన్నా నచ్చలేదా? ఓ సన్నివేశానికి ఏ విధమైనటువంటి లింక్ కావాలో అన్నీ పెట్టారు. కాకపోతే మన యాద్ కుమార్ గారు చెప్పింది కానీ అది పరిగణలో తీసుకోవడం. అంటే నవ్వేడేస్ కాలమాన పరిస్థితుల ప్రకారంగా కాలానుగుణంగా మనం ఆలోచించుకున్నట్లయితే ఓ సినిమా లెక్క కట్టడానికి కొన్ని అంశాలు ముఖ్యంగా మారిపోయాయి. పూర్వంగా ఎక్కడికి వెళ్తున్నావు అని నువ్వు అడిగితే చూసేవాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే చూసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వరవడిని మనం అనుమతించుకోవాలి. సో సినిమాలో నేను ల్యాగ్ ఫీల్ అయ్యాను. ఎంత ల్యాగ్ అవసరమా? ఈ సినిమాలో చూసిన తర్వాత విశాఖపట్నం బీచ్ రోడ్డు ఎంత గొప్ప అందాలు ఉన్నాయని మొత్తం చూపించిన మొత్తం అనుమానాలు చూపించారు. అతను బీచ్లో ఏమున్నాయంతా కూడా ఆ విధంగా చాలా సాటిస్ఫై అయ్యాను. ఒకటి ఏంటంటే అప్పారావు గారు, నేను ఒక్క సలహా చెప్తున్నాను. ఆర్టిస్ట్గా నేను అది మాట్లాడకూడదు, కానీ ఆర్టిస్ట్ కూడా గమనించవలసిన అవసరం. ఏదంటే ఒక టీవీ సీరియల్ చూస్తాం, 10 నిమిషాలు వస్తుంది, అది పట్టుచీరలు కట్టుకొని వస్తుంది. ఎందుకు? సొంత డ్రెస్సులు కాబట్టి. పట్టుచీరలు లేకపోతే ఊరుకోరట టీవీ సీరియల్లో. 10 నిమిషాలు లేకపోతే ఇంటి వాళ్ళు తెలియని పరిస్థితుల్లో మన సీరియల్లో కనపడుతుంటారు. ఈ సినిమాలో కూడా నాకు ఏంటంటే ఈయన చేసిన తప్పు, డ్రెస్సులని నేను కొనడం ఈజీగా తెలిసిపోతున్నాను. ఆర్టిస్ట్కి కాస్ట్యూమ్స్ మాత్రం మీరు కొన్నాను, కానీ దయచేసి అలా చేయకండి. ఎందుకంటే అప్పారావు క్యారెక్టర్ ఉంది, ఒక పేద రైతు, కానీ ఆయన నగనీళ్ళని పంచి ఇస్త్రీ కూడా పోలేదు, ఇంకా దానికి పిండి కూడా పోలేదు. కలకల్లాడుతున్న పంచి నిలబడి వేస్తున్న ఆ బనియను క్యారెక్టరైజేషన్ దెబ్బతీస్తుంది. అది నా ఉద్దేశం. ఆయనే కాదు, అప్పారావే కాదు, అప్పారావు పక్కన ఉన్న ఆఖరికి కారు తుడిచేటటువంటి డ్రైవర్ కూడా కలకలలాడుతున్న పంచుతోనే చేశాడు తప్ప ఎక్కడ కూడా పేదరికం కనపడలేదు. సో మీరు నాకు అర్థమైపోయింది, ఎవరి డ్రెస్ వాళ్ళు తెచ్చుకోమని అంటే ఉతికిని తీసుకొస్తాడు, కాస్త పాతగా కనపడారు. మీరు అందరికీ కొనిచ్చారు కాబట్టి మెల్లలో దుప్పాలతో సైతం, కండువాలతో సైతం, మొదలు కట్టుకున్నటువంటి దుప్పట్లతో సైతం కూడా మీరు అన్నీ అప్పటికప్పుడు కొని తీసుకొచ్చి ఏర్పాటు చేసి మళ్ళీ ఈజీగా అర్థమవుతుంది. దానివల్ల కొంచెం మనకి నెగిటివిటీ దెబ్బతింటుంది, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుంది. అంతేకాదు ఆ అమ్మాయి వస్తువులన్నీ బయట పారేసేటప్పుడు ఒక పాత పెట్టి మాత్రం పాత తీసుకొచ్చారు తప్ప మిగతావన్నీ కూడా నిలబడి మెరుస్తూనే ఉన్నాయి. అస్సలు వాడని షాప్లో ఉన్నటువంటి సామాన్లే బయట తీసేశారు. మీరు దయచేసి ఏమనుకోలేదు అంటే పొరపాటుగా అనుకోలేదు. అక్కడ సందర్భం ఏముంటుందో అవసరం, ఆ టైంకి ఆర్ట్ డిపార్ట్మెంట్ మనకు ఉండదు కాబట్టి ఆ టైంకి అవకాశం లేక తీసుకురారు, కానీ అప్పుడే కొన్ని తీసుకొచ్చేస్తారు. ఆ తీసుకొచ్చింది మనం వాడేస్తాం, కానీ అదే కొంచెం నిప్పుల మీద కాల్చేసి ఉంటే వాడిన వస్తువులుగా కనపడి ఉండేవి. అది నా అభిప్రాయం. సో అది తప్ప నాకు సినిమాలో లోపాలైతే ఏం కనిపించలేదు. మీరు నెగిటివిటీ కానీ, ఆ కంటిన్యూటీ, డ్రెస్ కంటిన్యూటీ కానీ అన్నీ. అదేవిధంగా అమ్మాయి చిన్నమ్మకి ఒక 2000 రూపాయలు అప్పు చేసి ఇంటిళ్ళ సామాను పట్టుకెళ్ళిపోయే పరిస్థితిలో చిన్నమ్మ చెప్పులు చూస్తే 1000 రూపాయలు తక్కువ అని చెప్పులతో మొదలుపెట్టి కూడా మీరు కంటిన్యూ చేశారు.
ఆహార్యం అనేది కాస్త క్యారెక్టర్ మీరు డైరెక్టర్ కాదండి మీకు అవకాశం చేసుకుంటారు. ఆర్టిస్ట్ కూడా గమనించాలి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఈయన డైరెక్టర్గా దాహంలో సినిమా డైరెక్టర్ ఆడారు మూర్తి గారు. పంచం కుట్టించారు, ఇల్లు మామూలుగానే వదిలేశారు. నేను నా క్యారెక్టర్కి అది తీసుకువెళ్ళి టీ గుండలో ముంచి టీటి కష్టంలో ముంచి 3 సార్లు ఆరబెట్టి అది మాసిపోయిందనే ఫీలింగ్తో వచ్చి నా క్యారెక్టర్ నేను యూజ్ చేసుకున్నాను. ఆయన వచ్చి చూసిన తర్వాత అమ్మ కూడా వాడుతున్నాను. ఆర్టిస్ట్కి కావాల్సింది ఏమిటంటే మీ క్యారెక్టర్ని కూడా మీ పాత్ర స్వభావాన్ని బట్టి ఆ డ్రెస్సింగ్ని మనం బేస్ చేసుకొని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తున్నాను. ఏదో వాళ్ళు ఇచ్చారు మనం కట్టేసాము అంటే కాదు, అక్కడ మన క్యారెక్టర్ పూర్తిగా దెబ్బతింటుందని నా ఉద్దేశం. యాజ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ పోతుంది. నేను అడుగుతున్న క్యారెక్టర్ వేసి డైరెక్టర్ కొత్త పంచి ఇచ్చారు కాబట్టి అది తీసుకొచ్చి ఆ టైం అప్పుడు కాస్త అక్కడ మారితే అయిపోయింది కదా. హలో, ఆర్టిస్ట్ అనే వ్యక్తి నచ్చడు. ఆర్టిస్ట్ అనే వ్యక్తి కాస్త మట్టిలో దొరికితే కాస్త పాత పడుతుంది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇవన్నీ కొత్త కాస్ట్యూమ్స్ మీరు కొన్నారని అర్థమైంది నాకు, అన్నీ చెప్పేస్తున్నాను నేను. సో అటువంటి కొన్ని ఉన్నాయి. కొన్ని కథలు కూర్చుంటే మన సీనియర్ డైరెక్టర్లు ఉన్నారు, యాద్ కుమార్ గారు కానీ, మరి అలాగే అన్నీ తెలిసినటువంటి మా నవ్యాంధ్ర నట నిఘాంతులు గారు ఉన్నారు ఇక్కడ. నేను ఇవాళ చూశాను దాంట్లో మీరు, అందుకే చెప్పాలి కదా పబ్లిసిటీ చేస్తున్నాను. సో సినిమాని కాస్త ఎడిట్ చేయండి సార్. మళ్ళీ ఈ సినిమాలో పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులు అందరికీ మరొకసారి నేను వందలాలు చెప్పుకున్నాను. కళాభిమానులు కూడా నాకు అందరికన్నా బాగా నచ్చింది యమున క్యారెక్టర్. యమున పాప ప్లీజ్ గివ్ అ బీట్గా. చాలా ఈజీగా చేసావమ్మా, చాలా ఈజీగా చేసావు, చాలా ఈజీగా చేసావు. అసలు నటిస్తున్నట్టు అనిపించలేదు. అక్కడక్కడ చిన్న మ్యాచ్ చేసినట్టు కనిపించింది కానీ నువ్వు మాత్రం క్యారెక్టర్ అంతా కూడా జీవించావు. హ్యాట్స్ ఆఫ్ యూ, వెరీ గుడ్. తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే డైరెక్టర్ గారు స్క్రిప్ట్తో ఉంటారో వాళ్ళకి చెప్పడానికి ఇదేం లేదు. కూర్చోండి సార్, డైరెక్టర్ గారు శిక్షించండి. తర్వాత ఎడిటర్ గారు ఇవన్నీ తీసుకొస్తారు, పెడతారు. కాకపోతే 3.5 గంటల సినిమాని 2 గంటలు చేయడంలో తపన పడ్డారు, కష్టపడ్డారు. ఆ కష్టం కనబడుతుంది. మెటీరియల్ ఉంటుంది కానీ గొప్పతనం ఏంటంటే డిఓపి గారండి. నేను గ్యారెంటీగా చెప్తున్నాను, ఎందుకంటే సంవత్సరం పాటు సాగిన సినిమా ఇది. వారానికి ఒకసారి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఆ టైంలో ఈ టైం ఖాళీ మాట్లాడో లేదో తెలియదు. అప్పుడు ఏ కలర్ వాడాడో, ఏం మిక్స్ చేసుకున్నాడో, ఏం ఫోకస్ చేశాడో తెలియని విషయంలో దాని కంటిన్యూటీని ఎక్కడ చెడకుండా కంటిన్యూ చేశారంటే డిఓపి గారికి నిజంగా రియల్లీ దాని మీద. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. కంటిన్యూగా సినిమా తీసేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు ఏం కలర్స్ వాడావు, బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తావు, ఏ మోడ్లో తీసావు, ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు పిలిచి చేయించలేని ఆ మోడ్ని మళ్ళీ వెతుక్కుంటూ ఆ మూడ్లోకి వెళ్ళి చేసామంటే మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ బై. కేవలం మంచి మీకు డిఓపి దొరకడం మీ అదృష్టం కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మేము మైక్ అసలు మాటల మీద బతికేవాళ్ళం, అంతే కదా. రేడియోలో పనిచేసేవాళ్ళం మాటలతో బతికేవాళ్ళం. కాబట్టి మీరు చెప్పుకుంటూ పోతే వినుకుంటూ పోతే మాత్రం నాకు ప్రమాదం. మీకు తెల్లారితో సరే మాట్లాడుకుంటాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో మన సాయి గారు చెప్పినట్టు చెప్తారు ఉండండి సార్. సాయి గారు చెప్పినట్టు గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు కాదండి. లోపల ఏమిటంటే ప్రయత్నం లోపలికి అంతే. నేను కళాకారుడు నేను చెప్పి ఇంట్లో కూర్చున్నంత మాత్రాన నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఎవరికి ఉండదు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. నేను గొప్ప నటుడిని, నన్ను పిలిస్తే వెళ్తాను అని అనుకుంటే వాడు అక్కడే ఉంటాడు. అంత గొప్ప నటుడైనా అవసరం లేదు. అంటే కాస్త డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని సినిమాలు ఉంటాయి. క్యారెక్టర్ని బట్టి
దాన్ని మీరు పెంచుకుంటూ నేను కూడా ఇందులో ఇంకా బ్రతికే ఉన్నాను అని ప్రతిరోజు నిరూపించుకోవాల్సిన అవసరం సినిమా నటుడికి మాత్రం ఉందని ఆలోచించుకోవాల్సిన విషయం మీకు గుర్తుంది. ఎందుకంటే నేను మణికట్టుకుని ఇంట్లో కూర్చొని నేను 98 సినిమాలు చేశాను, నేషనల్ అవార్డు వచ్చింది, ఎందుకులే నన్ను పిలిచే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే నేను అక్కడే ఉంటాను. రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నట్టే లేక మహామహులు గొప్ప నటుల కన్నా మనం గొప్ప వాళ్ళు కాదు. ఈరోజు మన కంటికి వచ్చి కంటి ముందు కనిపించి ఒక వెలిగి మాయమైపోయిన వాళ్ళు ఉన్నారంటే కేవలం డిసిప్లిన్ లేక ప్రవర్తన బాగోకే తప్ప టాలెంట్ లేక మాత్రం కాదు. ఆ డిసిప్లైన్, ఆ ప్రవర్తన మనం మెయింటైన్ చేస్తున్నంతసేపు, ఆ రిలేషన్ కంటిన్యూ అవుతున్నంతసేపు ఆర్టిస్ట్కి రిటైర్మెంట్ వయసు ఉండదు. కాబట్టి హీరో నుండి అంకుల్ అవుతాడు, అంకుల్ నుండి ఫాదర్ అవుతాడు, ఫాదర్ నుండి తాతగారికి అవుతాడు. అంతే తప్ప వాడికి రిటైర్మెంట్ ఉండదు. పరకాయ ప్రవేశం చేయడమే, పాత్ర స్వభావం మారుతాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం కళాకారులకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను, టాలెంట్ని డెవలప్ చేసుకోండి. ఆడిషన్కి వెళ్ళినంత మాత్రాన వేషం వచ్చింది, దానికి అక్కడ మన ఫిజిక్కి, మన వాయిస్కి, మన బాడీ లాంగ్వేజ్కి సరిపడేటువంటి పాత్రలు ఉంటే ఏ డైరెక్టర్ వదులుకోరు. ఆడిషన్ పర్ఫెక్ట్గా ఇవ్వడం అన్నది ముందు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఆడిషన్కి వెళ్ళడం నేర్చుకోండి. సినిమాకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా దానికి అటెండ్ అవ్వడం ఫస్ట్ నేర్చుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ అనుభవంతో మేము చూసి బాలగిరి సాయి గారు నేర్చుకున్నటువంటి విషయాలు. దహనం సినిమా డైరెక్ట్ అయిన మూర్తి గారిని చిన్న మాట మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. టీం అంటే మనకి ఆ నటరాజు ఆశీస్సు ఉంటాయని నటరాజు నేను కోరుకుంటున్నానండి. అయితే ఈ సినిమా ఆడవలసిన సినిమా అని అనుకున్నాను, కానీ అందరూ చూడవలసిన సినిమా అవుతుందండి. ఎందుకంటే మనకి టిఫిన్ బాగుంది కదా అని 2 దోశలతో టిఫిన్ పెడితే బాగుంటుంది, అది మధ్యాహ్నం 4 పెట్టి రాత్రి 4 పెడితే ఏమవుతుంది తెలియదు. అలా సినిమాకి లెక్క తీయాలి, తీసిందే చూపించాలని ఎక్కడ ఏముండదండి. ఒకసారి సార్ చెప్పినట్టు సచిత్ర గారి సినిమాలు మీరు నాయక్ కానీ, మహానగర్ కానీ, గణసత్తుడు కానీ, పత్తేరు పాంచారి కానీ అన్ని 45 minutes 1.5 ఉంటాయండి సినిమాలు. అందులో చూసేది ఏంటి అంటే మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలండి. సినిమాని ఒక విషయం ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలోనే తీసే ప్రతి అవార్డు సినిమా ఒక మాస్ మీద తీస్తాం, రోల్ ఏరియాస్ మీద తీస్తాం, కానీ అవి రోల్ ఏరియాస్ ఎవరూ చూడరు. అందరూ చూసి అందరూ హైబ్రిడ్ గానే చూస్తారు. ఎందుకు చూడరు అంటే అది వాళ్ళ కళ్ళతో చూస్తారు, కానీ మనసుతో చూడలేదు. మనసుతో చూసే సినిమా కొన్నే ఉంటాయి. అలాంటి పరిస్థితి నుంచి సత్యజిత్ రే గారు, శ్యామ్ గారు, సాండర్ గారి దగ్గర నుంచి సినిమాని మనసుతో కమర్షియల్ న్యాయటెక్ కూడా చూసే పరిస్థితికి భారతీ చంద్ర గారు, కే విశ్వనాథ్ గారు, మనకి పొట్టలు గారు వీళ్ళందరూ తీసుకొచ్చేసారండి. ఆత్మ అనేది కంటిన్యూటీ ఉందా? ఇప్పుడు దీంట్లో సౌండ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ మనం చూసాం ఇటంటే అది కెమెరామెన్ 2 hours మనం అలా చూపించడం విజువల్ అంటే కెమెరాలు పోతాం అండి. సినిమాలో కంటిన్యూటీ మీద దృష్టి పెట్టారా ఇవన్నీ మనం పక్కన పెడితే అసలు ముందు కంటెంట్ మీద దృష్టి పెట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్లో అవుట్ అండ్ అవుట్ స్క్రీన్ ప్లే మనం ఏం చెప్పాలంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ సీన్ ఏం ఫాలో అవుతున్నాడు ఎన్నిగా అదే ఫాలో ఉండాలి. ఒక ఆర్టిస్ట్ అమ్మాయి ఉంది, అమ్మాయి ఫస్ట్ సార్ చెప్పాడు కష్టపడి టైం పట్టింది, కానీ సెకండ్ టైం చేయొచ్చు, కానీ అది వదిలేదు. కానీ మంచి సినిమాని మాకు ఇచ్చిన టీం అందరికీ మేము ఒక అనుష్ఠగా భావిస్తున్నాం. చిన్న చిన్న కష్టంతో ఎవరైనా చేస్తారండి. అంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయం లేదు. ఒక్క బాలగిరి సాయి గారు, వై అప్పారావు గారు అంతే అండి, ఎవరు కూడా పరిచయం లేదు. కానీ అందరికీ నమస్కారాలు. చంద్రబాబు గారు అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు, కానీ ఆయన డబ్బుగారు గ్రామం తీశారు. డబ్బుగారు గ్రామం తీశారు. అందులో నేను అసిస్టెంట్గా డైరెక్టర్గా చేశాను. అందులో మన బాలగిరి సాయి గారు యాక్ట్ చేశారు. అప్పుడు నాకు పరిచయం అయ్యాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈరోజు ఆయన చూశానండి. ఈ మధ్య ఇన్ని సంవత్సరాలు నేను ఆయన చూడలేదు. తర్వాత వెంకటరమణ అండి కెమెరామెన్ వెంకటరమణ గారు, నేను యువరాజ్ అని 1 hour అండి, అది 1 hour టెలిఫిల్మ్ చేశాను. అందులో యాక్ట్ చేశాను. ఒక ఫ్రెండ్గా వచ్చారు. ఆ వెంకటరమణ కూడా మన చక్రపాణి ద్వారా నాకు చేశాను పరిచయం.
తర్వాత భయాపర నేను అప్పుడు చక్రపాణి ద్వారా కానీ అనుకుంటున్నాను నేను చక్రపాణి గారి ఫోటో కనిపించింది. ఆ ఫోటో ఫోన్ నెంబర్ ఉందా లేదా అని చూశారు. ఫోన్ నెంబర్ ఉంది లక్కీగా. ఆ ఫోన్ నెంబర్ చేస్తే ఆయన ఫోన్ ఇచ్చేసారు. 20 సంవత్సరాల తర్వాత మాట మళ్ళీ ఆ తర్వాత వెళ్తానండి. ఆ మధ్యలో అసలు పరిచయం కానీ ఏం లేదు నాకు. ఈ వైజాగ్లో నాకు ఎవరు కూడా ఆర్టిస్ట్ కూడా ఎవరు కూడా నాకు పరిచయం లేదు. అంటే నేను కంటిన్యూగా అప్పటి నుంచి సినిమా చేయడం కానీ షాపింగ్ చేయడం కానీ ఎవరిని నమ్మడం కానీ ఏం లేదు. అంతా జాబ్ పర్పస్ మీద ఉంటాయి. దీని ముఖ్యంగా నేను సినిమా చేయాలి దీన్ని చేయాలని దానికి చెప్తే అది కాదండి. ఒకరు మా అమ్మగారు, తర్వాత రెండో వ్యక్తి మా అత్తగారండి. షార్ట్స్ ఎక్కువ తీయచ్చు, మన షార్ట్స్ ఎక్కువ తీయలేదు. సబ్జెక్ట్ పరంగా వెళ్ళిపోయాను. నేను రాసుకున్న కథకే ఇలాగే వెళ్ళిపోవాలని దీన్ని నేను వెళ్ళిపోయింది చెప్తుంది. రెండోది ఆలోచించలేదు. తర్వాత ఇందులోనే రామ్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన ఫస్ట్ నేను ఆయన దగ్గరికి నేను పురోహిత్ గారు ఎదురయ్యాను సబ్జెక్ట్ పట్టుకొని. ఆయన ఏదంటే 15 నిమిషాలు 20 నిమిషాలు అనుకోని ఫ్రీగా చేసేస్తానని చెప్పారు. తీరా ఆయన ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వెళ్తే ఇంకా అలా సాగుతూనే ఉంది. అయితే ఈ షూటింగ్ అంతా మేము దగ్గర ఉన్నాను. నాకు వస్తే హాలిడే సండే ఒకటి, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఏదైనా కంపెనీ సెలవులు పబ్లిక్ హాలిడేస్ ఉంటే చేస్తాను. ఆ టైంలో తప్పితే ఏది కూడా నాకు ఖాళీ ఉంది సార్. అయితే ఒక సండే కానీ ఈ టీంలో ఎవరు ఖాళీ లేకుండా ఆ సండే ఆగిపోయింది. ఆ సండే ఆగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అలా ఈ సినిమా మొత్తం ఈ సంవత్సరంలో కూడా 20 days షూటింగ్ చేసామండి. 20 days షూటింగ్ చేసాం. ఈ 20 days కూడా మా ఆర్టిస్టులు సుందర్ గారు నాకు మొదటి నుంచి నేను చేసిన మొత్తం ఈ మూడింటిలో కూడా ఫస్ట్ సుందర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్. ఆయన కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆయన మా ఇంటి దగ్గరలోనే ఉన్నారు. తర్వాత ఎఫ్ఎం బాబాయ్ గారు. ఆయన నాకు బాబాయ్ గారు అంటే రేడియో ద్వారా తెలుసు కానీ వ్యక్తిపరంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అయితే అయితే నేను గాజువాకని ఒకసారి ఫోన్ చేశాను. వాయిస్ వింటే బాగుంటుంది అని చెప్పేసరికి సరే రామ్మా నేను పలానా దగ్గర ఉన్నానంటే ఏంటంటే నేను తర్వాత చూసారు నువ్వే డైరెక్టర్ అంటే అవును సార్ అన్నాను. ఆయనకి చెప్పాను మొత్తం. చెప్పిన తర్వాత ఆయన డబ్బింగ్ స్టూడియో తీసుకెళ్ళారు. ఆయన వాయిస్ ఓవర్ ఇస్తారు. సార్ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. ఇందులో యాక్ట్ చేసిన నటినట్లు అందరూ నా ఫ్రెండ్స్ దగ్గర బంధువులు మొత్తం తెలిసిన వాళ్ళేనండి. అందరికీ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ నాకు కృతజ్ఞతలు. అయితే ఈ 2 గంటలు కూడా మీరు చూసి భరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఆయన అమెరికాలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన ఉదయం ఫోన్లో మాట్లాడి రాలేని ఉన్నారు. ఇంకా చిన్నమ్మకి గారు ఫేస్ కనిపించాలి. ఇది ఓనర్ చేసిన ఉమామహేశ్వరరావు గారు, పెద్ద ప్రెసిడెంట్ గారు వైస్గా చేసిన మహాలక్ష్మి మేడం, ఈ సినిమాలో ఒక పెద్ద విలనైన దార సుధీర గారు, ఇంకా ఇట్రా నువ్వు చిన్నమ్మకి స్నేహితురాలుగా చేసిన సుకృత మరియు అహ్మద్,
అమ్మాయి స్నేహితులుగా చెప్పింది అబ్బాయి ఈ సినిమాలో ఈవిడ నా పాట పాడారు మాకు ఈవిడ సింగర్ ఉదయ భాస్కర్ గారు, మా కెమెరా ఈ సినిమాకి డిఓపి సాయి కుమార్ గారు, ఉదయ భాస్కర్ దాహం డైరెక్టర్ అయిన మూర్తి గారు చేసిన వచ్చినాం. హలో నమస్కృత ఎఫ్ఎం గారు అభిమాత గారు ఒక ఇంకా డిఓపి సాయి కుమార్ గారు మరియు నెక్స్ట్ టీచర్ గారు క్యారెక్టర్ చేసి మరియు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ నాగమణి గారు, ఈ సినిమాకి ఎంత అద్భుతంగా దర్శకత్వం వహించి ఈ సినిమా తీర్చిదిద్దిన ఎన్ అప్పారావు గారికి అందరి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మా డైరెక్టర్ గారి చేతుల మీదుగా వచ్చిన గెస్ట్లకి మేముంటా చూడవలసిందిగా, మా గుర్తుగా వాళ్ళ దగ్గర ఉండవలసిందిగా ఉండాలని మా గుర్తుగా వాళ్ళకు మా మేముంటో చూడవలసిందిగా మా డైరెక్టర్ గారి చేతుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నరవ ప్రకాష్ గారు మా డైరెక్టర్ స్మరిత నాగమణి ప్రొడ్యూసర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. ప్రొడ్యూసర్ గారు మా వైఫ్ అండి. అంటే వైఫ్ ఎందుకే ప్రొడ్యూసర్ పెట్టారంటే మనం ఇంట్లో సండే కూడా ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాం. దానికి వాళ్ళు చిరాకు పడతారు, ఇది పడతారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశాను, ఇన్వాల్వ్ చేశాను. లేదు స్మరిత ఈ సినిమాలో యాక్ట్ చేసిన స్మరిత చేతుల మీదుగా బాలగిరి సాయి గారు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ సినిమాలో ఈ చివరిగా పెద్దలందరూ చెప్పారు. సంధ్య ఇది ఎవరిది సెపరేట్గా చెప్పాల్సింది లేదు. సినిమాలో లోపాలైతే నేను చెప్పను, కానీ ఒక సినిమా తీసి దాన్ని ప్రొజెక్ట్ చేయడమే ఒక గ్రాండ్ సక్సెస్ గా నేను భావిస్తాను. ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసి కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న రోజుల్లో ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఒక పట్టుదలగా తీసి కొత్త వాళ్ళని ఇన్వెస్ట్ చేస్తూ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తారంటే ముందు దర్శకులకి ప్రొడ్యూసర్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను.
అలాగే కళాకారుల విషయానికి వస్తే కొత్తదనం కనబడ్డది, కానీ అది కథలో కొట్టుకుపోయింది. అందరూ బాగా నటించారు.